హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఐ అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనము 5th క్లాస్ తెలుగు, 6th, 7th, 8th క్లాస్ తెలుగు వరకు 5th to 8th తెలుగు ర్యాపిడ్ రివిజన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ప్రతిజ్ఞ రాసింది ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. వందే మాతరం రాసింది బంకిం చంద్ర చటర్జీ. జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్. మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మన జెండా ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం చూద్దాం. మన జెండా ఈ గేయం రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య. వెరీ ఇంపార్టెంట్. ఈ గేయం స్వరభారతి దేశభక్తి గేయ సంకలనంలోనిది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇందులోని మీనింగ్స్: కేతనం అంటే జెండా పతాకం, అంబరం ఆకాశం, ధరతలం భూమి, పర్జన్యం అంటే మేఘం, ఆల్రెడీ వచ్చింది బిట్. ముష్కరులు ఇది కూడా వచ్చింది, దొంగలు. నెక్స్ట్ యాదగిరిగుట్టలో వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సప్తగిరి ఛానల్కి ఏం పేరు పెట్టారు? యాదగిరి అని పేరు పెట్టారు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ టెట్లో వచ్చింది. నెక్స్ట్ థర్డ్ లెసన్ సాలార్జంగ్ మ్యూజియం. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ఏంటంటే భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో సాలార్జంగ్ మ్యూజియం 3వ స్థానంలో ఉంది. ఓకే, భారత పార్లమెంటు దీనికి జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. ఇందులో ఎన్ని అరలు ఉన్నాయని అడిగారు. 38 అరలు ఉన్నాయి. ఓకే, 38 అరలు ఉన్నాయి. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 దీన్ని కట్టించాడు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కిందికి సన్నటి పరద కప్పుకున్నట్లు కనిపిస్తుంది కదా. ఇది ఎవరు చెక్కారు అంటే 19వ శతాబ్దానికి చెందిన బీజీ బెంజోని, ఇటలీ చేతస్థుడు. అరలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు అందంగా చెక్కినాడు. నెక్స్ట్ ఇక్కడ ఈ పిక్చరు ముందు నుండి చూస్తే మగ రూపము, వెనక నుండి చూస్తే ఆడ రూపం కనిపిస్తుంది. మరి వీళ్ళెవరు? ముందు ఉన్నదేమో మేనిఫెస్టో ఫిలిప్స్, వెనుక మార్గరేటా. వీరిద్దరు కూడా జర్మన్ దేశంలోకి చెందినవారు. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నీడ ఖరీదు లెసన్. ఇందులో ఇంపార్టెంట్ ఏం లేదు. నెక్స్ట్ 5th లెసన్ చెరువులో ఇంపార్టెంట్ ఏం లేదు. ఇక్కడ తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. మొన్న ఏ బిట్ వచ్చిందంటే తెలుగులో ఫస్ట్ సంవత్సరం పేరేంటి? ప్రభవ. ఆ విధంగా అడిగారు. ప్రభవ, విభవ. తెలుగు నెలల్లో కూడా అడుగుతున్నారు కాబట్టి చూసుకోండి. ఇక్కడ బోనాలకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్, ప్రతిసారి ఇస్తున్నారు. ఊరడి అంటే ఏంటి? ఊరడని దేన్ని అంటారు? ఊరడని దేన్ని అంటారంటే బోనాలు నైవేద్యం సమర్పిస్తారు కదా, వస్త్రాలు, కానుకలు, ఓడిబియ్యం కూడా సమర్పిస్తారు. ఈ తంతువుని ఊరడి అంటారు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ బోనాల పండుగ ఏ మాసంలో జరుపుకుంటాము? ఆషాఢ మాసంలో జరుపుకుంటాము. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది సికింద్రాబాద్లో జరిగే బోనాల పండుగను ఏమంటారు? లష్కర్ బోనాలు అంటారు. బోనం అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. బోనం అంటే ఏంటి? భోజనం, కుండ, 2 అర్థాలు ఉంటాయి. రంగమెక్కుడు అంటే ఏంటి? రంగమెక్కుడు అంటే మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు, దాన్నే రంగమెక్కుడు అంటారు. అంతేనండి. బోనంలో ఏముంటుందంటే బోనంలో బెల్లం, పెరుగు ఉంటుంది, దాన్ని శాఖ అంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మహాభారత నీతి.
ఇందులో పద్యాలు ఉన్నాయి. అలిగిన నలుగుక ఎగ్గులు, ఇది ఎవరు రాశారు? ఆ విధంగా అడగచ్చు. నన్నయ్య. నెక్స్ట్ మనసుంటే మార్గం ఉంటుంది లెసన్లో ఈ పాప పేరు జ్యోత్స్న, ఇది గుర్తుంచుకోవాలి. చిట్యాల ఐలమ్మ గురించి. ఇంకా ఇక్కడ వృధా చేయడంలోనూ కూడా ఏం ఇంపార్టెంట్ లేదు. నెక్స్ట్ గోపిడప్పు. గోపిడప్పు నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గోపి ఫస్ట్ ఏం తీసుకున్నాడు? ఫస్ట్ కర్ర చక్రం తీసుకొని పోయి రొట్టెస్తుంది. రొట్టె నుండి కుండ వస్తుంది. కుండ నుండి గొంగడి నుండి గుర్రం నుండి డప్పు నుండి మణి. ఈ లైన్ సీక్వెన్స్ గుర్తుంచుకోవాలి. కర్ర చక్రం, రొట్టె, కుండ, గొంగడి, గుర్రం, డప్పు, మణి. నెక్స్ట్ మార్పు తీర్పు. ఈ మార్పు తీర్పు లెసన్ రాసింది ఎవరు? మామిళ్ళ రామగౌడ్ కవిత సుధా లహరి నుండి తీసుకుంది. మార్పు తీర్పు మామిళ్ళ రామగౌడ్. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చింత చెట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో అన్ని సామెతలు గిట్లున్నాయి. చింత చెట్టు తీరిక, చింతగింజ ఓలే. ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగారు. చింత చెట్టు లెసన్ నుండి క్వశ్చన్ అడిగారండి. హైదరాబాద్లోని పెద్ద బస్టాండ్ కట్టింది చింత తోపులోనే. అందుకే దీనిని ఇమ్లీ బన్ బస్ స్టాండ్. ఇమ్లీ అంటే చింతకాయ, బన్ అంటే వనం. ఇమ్లీ బన్ బస్ స్టాండ్ గురించి అడిగారు మొన్న టెట్లో, టెక్స్ట్ బుక్ నుండి 5th క్లాస్ తెలుగు నుండి. ఇమ్లీ బన్ బస్ స్టాండ్. నెక్స్ట్ ఈ లెసన్లో ఇంకేం లేదండి. లాస్ట్కి అర్థాలు అంతే. ఇక్కడ పైడిమర్రి సుబ్బారావు గురించి ఇచ్చారు. ఈయన ఏంటిది? ప్రతిజ్ఞ రాశాడు. నెక్స్ట్ 6th క్లాస్ తెలుగు. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ శేషం లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా తెలుగు భాషోపాధ్యాయుడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభరి ఏ పత్రికలో ప్రచురింపబడ్డాయి? స్రవంతి పత్రిక. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. ద్విత్వాక్షరం అంటే ఏంటి? సంయుక్తాక్షరం అంటే ఏంటి? సంశ్లేషాక్షరం అంటే ఏంటి? 3 చాలా ఇంపార్టెంట్. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వం అంటాం. నెక్స్ట్ సంయుక్తాక్షరం, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. సంశ్లేషాక్షరం, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పరుషాలు, సరళాలు, అనునాసికాలు గురించి నెక్స్ట్ లెసన్లో చెప్పుకుందాము. నెక్స్ట్ సెకండ్ లెసన్ స్నేహబంధం. స్నేహబంధంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కాకి పేరు, తాబేలు పేరు, ఎలుక పేరు. ఇవి చాలా ఇంపార్టెంట్. కాకి పేరు ఏంటి? లఘుపతనం. ఎలుక పేరు హిరణ్యకం. తాబేలు పేరు మందారకం. మళ్ళీ స్నేహబంధం అనేది కథ ప్రక్రియకు చెందింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ విష్ణు శర్మ పంచతంత్ర ఆధారంగా చిన్నయసూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్స్. ఇక్కడ అటవీ, ప్రకృతికి వికృతి ఏంటి? అడవి. నెయ్యం అంటే స్నేహం అంటే నెయ్యం. సాయం సహాయం. రాత్రి. ఆకాశం. ఇక్కడ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఇవన్నీ క్లాసు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. 6th క్లాస్ తెలుగు టోటల్ టాపిక్స్, 7th క్లాస్ తెలుగు టోటల్ టాపిక్స్, కంటెంట్ ప్లస్ గ్రామర్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. తెలుగు భాషలోని వర్ణాలు 3 విధాలు. అవేంటి? అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు ఆ నుండి అవ్ వరకు. హల్లులు కా నుండి రా వరకు. ఉభయాక్షరాలు అంటే ఏంటి? 0, అరసున్న, విసర్గను ఉభయాక్షరాలు అంటారు. అచ్చులలో 2 రకాలు ఏంటి? హ్రస్వాలు, దీర్ఘాలు అంటాం. అందులో హ్రస్వాలు అంటే ఏంటి? ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటి హ్రస్వాలు ఆ, ఈ, ఉ అవి. దీర్ఘాలు అంటే 2 మాత్ర కాలంలో ఉచ్చరించేటి దీర్ఘాలు ఆ, ఈ, ఉ. ఈ విధంగా. హల్లులు అంటే కా నుండి బండిరా వరకు. ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కచట తప్ప. ఇక్కడ బాక్స్ నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఈ నుండి బిట్ రాంది టెట్ పేపరే ఉండదు, ఖచ్చితంగా చెప్తా. కచట తప పరుషాలు, గజడ దబ సరళాలు. ఈ 2 కలిపి పరుషాలు సరళాలను కలిపి అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. నెక్స్ట్
ఖ గ చ జ ట డ త ద ప బ వీటిని మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అంటారు. ఞ ఇని నా నా మ వీటిని అనునాసికాలు అంటారు. యారా లావను అంతస్తాలు అంటారు. షాసాహాలను ఊష్మాలు అంటారు. ఇవి ప్రతి టెట్ షిఫ్ట్లో వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు ఏంటి? సున్నా, అరసున్న, విసర్గ. వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉంది. గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్న ఉభయాక్షరం ఏంటంటే అరసున్న. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వర్షం. పల్లదుర్గయ్య గారి గురించి కూడా ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఇక్కడ పల్లదుర్గయ్య వర్షం అనే లెసన్ ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే మన ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లదుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. పల్లదుర్గయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు మొదటి ఎంఏ పట్ట అందుకున్నాడు. ఏ యూనివర్సిటీ? ఉస్మానియా. పాలవెల్లి గంగిరెద్ది మొదలైన రచనలు రాశాడు. నెక్స్ట్ ప్రబంధం వాగ్మయం తుది శ్వాస అనే అంశంపై పరిశోధన చేశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పాలవెల్లి గంగిరెద్ది చూసుకోండి. నెక్స్ట్ అంబేద్కర్ గారి గురించి. ఇందులో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చిన్నసొమ్మ బొమ్మన ఆస్థానంలో ఉన్న కవులు ఎవరు? అష్టదిగ్గజ కవులు. శ్రీకృష్ణదేవరాయల కవులు అక్కడ కాకుండా ఇక్కడ కూడా అష్టదిగ్గజ కవులు ఉంటారు. ఎక్కడ? చిన్నసొమ్మ భూపాలని ఆస్థానంలో. నెక్స్ట్ ఈ బాక్స్ ఇంపార్టెంట్. విభక్తి ప్రత్యయాలు. శతకసుధ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. వీటి నుండి కూడా ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఇక్కడ అవ్యయం నుండి లాస్ట్ ఇయర్ బిట్ వచ్చింది. అవ్యయం అంటే ఏంటి అది తెలుసుకోవాలి ఫస్ట్. లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యవాలు అంటారు. డెఫినేషన్ ఇచ్చారు షిఫ్ట్లో మొన్న. లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యవాలు అంటారు. ఆహా, అట్లని, అయితే వీటిని అవ్యవాలు అని అంటారు. ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి. ఎగ్జామ్స్ టైం కాబట్టి నేను ఫాస్ట్గా రివిజన్ చేస్తున్నాను. ఇక్కడ పోతన బాల్యం వనమముల వరదాచార్యుల గారి గురించి. ఇక్కడ 7th లెసన్ వృత్త సాయంలో కవి పరిచయం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఈ బిట్స్ ఇవన్నీ నేను టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ర్యాపిడ్ రివిజన్గా చెప్తున్నాను అంతే. నెక్స్ట్ చెరువు లెసన్ ఏ ప్రక్రియకు చెందింది? స్వాగతం అనే ప్రక్రియకు చెందింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ జాతీయం అంటే ఏంటి, సామెత అంటే ఏంటి, జాతీయకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి చూసుకోండి. చీమల బరువు లెసన్ ఎవరు రచించారు? పొట్లపల్లి రామారావు. ఇక్కడ ఇదే క్వశ్చన్ వచ్చింది మొన్న టెట్లో, డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కవి పరిచయం చూసుకోండి. ఇక్కడ అర్థాలు ఇంపార్టెంట్. నెక్స్ట్ బాలనాగం నుండి లెసన్ నుండి బిట్స్ వస్తాయి కాబట్టి లెసన్ నుండి ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ చూడండి, మున్నూరు ఆమడల అంటే అర్థం ఏంటి? మున్నూరు అంటే 300, ఆమడ అంటే 8 మైళ్ళ దూరం, మొత్తం 308 మైళ్ళ దూరం. నేను టెక్స్ట్ బుక్లో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు లెసన్ వినండి. వింటే ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి బిట్ వస్తుంది. నెక్స్ట్ పల్లెటూరు పిల్లగాడ కైపరిచయం ఇంపార్టెంట్. సుద్దల హనుమంతు గారి. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు మీనింగ్స్ చూసుకోండి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి పెన్తో రాశాను. నెక్స్ట్ లాస్ట్ లెసన్ కాపాడుకుందాం. ఇందులో కాపాడుకుందాం అనే లెసన్ ఏ ప్రక్రియకు చెందింది? ఏ ప్రక్రియ? సంభాషణ అనే ప్రక్రియకు చెందింది. నేను ఉపవాచకం కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఉపవాచకం కూడా రీడ్ చేయండి. అందులో నుండి కూడా 2-3 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ. ఇది 7th క్లాస్ ఫస్ట్ ఇండెక్స్ రీడ్ చేసుకోండి. ఇండెక్స్ రీడ్ చేసుకున్నాక ప్రతి లెసన్ నుండి కవి పరిచయం, లోపలికి వెళ్ళి అర్థాలు, బిట్స్, గ్రామర్ బిట్స్ ప్రతి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇక నాయనమ్మ ఏ ప్రక్రియకు చెందింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. కథనిక. నాయనమ్మ 4 letters, కథనిక 4 letters. ఈ విధంగా గుర్తుంచుకోండి. ప్రతి లెసన్లోని గ్రామర్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి.
గుర్రం జాస్పకు సంబంధించి ఖచ్చితంగా రీడ్ చేసుకోండి. ఇక్కడ నుండి బిట్ వస్తుంది. జనపదం అంటే గ్రామం, జనపదంలో నివసించే వాళ్ళని జానపదులు అంటారు. ఇటువంటివి చూసుకోండి, ఇంపార్టెంట్. మీకు మార్క్స్ ఇంప్రూవ్ కావాలంటే టెక్స్ట్ బుక్కి చదవాలి. టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇక్కడ పోయినసారి బిట్ ఇక్కడ నుండి వచ్చింది. గిల్లిదండ అనే ఆట చాలా పురాతనమైంది. పల్లెటూరులో దీన్ని ఏమని పిలుస్తారు? చిర్రగొన్నె. చిర్రగొన్నె ఆట మరో పేరు ఏంటి అని అడిగారు. గిల్లిదండ. నెక్స్ట్ ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగారంటే రుక్మిణి శ్రీకృష్ణులు ఆడిన ఆట ఏంటి? ఉత్తర హరివంశంలో రుక్మిణి శ్రీకృష్ణులు ఆడిన ఆట ఏంటి? ఆ విధంగా అడిగారు. ఖచ్చితంగా లెసన్ చదవండి. నెక్స్ట్ ఏ కులం? చెరబండ రాజా అసలు పేరు ఏంటి అని అడిగారు. పేపర్కి క్వశ్చన్ ఉందండి. చెరబండ రాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. నెక్స్ట్ ఇక్కడ మన పండుగ నుండి కూడా క్వశ్చన్ ఇచ్చారు. బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు? ఆశ్వయుజ పాడ్యమి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉపవాచకం నుండి ఈ క్వశ్చన్ వచ్చింది. ఇది ఏ లెసన్ అంటే తెలంగాణ పల్లెలు సంస్కృతి. ఈ లెసన్ నుండి ఇక్కడికి వెళ్ళి క్వశ్చన్ వచ్చింది. 2 times వచ్చింది. సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అంటారు పెద్దలు. సాగువాట అంటే రైతు వ్యవసాయం. దీనికి ఏరువాక పండుగ. ఇవి 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ నుండి. ఇది ఉపవాచకం. కొండ కోనలు. కొండ కోనలు ఏ సమాసం? ద్వంద్వ సమాసం. ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. పోవద్దు అద్దు అంటున్నారు అంటే నిషేధార్థకం. నెక్స్ట్ దేవేంద్రుడు. విడదీసి రాయండి. దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. నెక్స్ట్ జ్ఞ ఇని నా నా మా ఇవి అక్షరాలకు గల పేర్లు. ఏమంటాం వీటిని? ముక్కుతో పలుకుతున్నాం కాబట్టి ఏమంటాం? అనునాసికాలు. నాసిక. పూర్తి కాని పనిని తెలిపే క్రియలను ఏమంటారు? ఇక్కడ చూడండి, పూర్తి అయ్యే పనులను తెలిపేది సమాపక క్రియలు, మరి పూర్తి కాని పనులను తెలిపేది అసమాపక క్రియలు. నెక్స్ట్ ఖగం పదానికి అర్థం ఏంటి? ఖగం అంటే ఏంటి? పక్షి. ఖగం అంటే ఏంటి? పక్షి. నెక్స్ట్ పుష్పం పదానికి పర్యాయ పదాలు ఏవి? పుష్పం అంటే సుమం, వీరి. నీటికి నిధి వంటిది వ్యుత్పత్తి అర్థం. నీటికి నిధి వంటిది అంటే ఏంటి? పయోనిధి. నెక్స్ట్ క్వశ్చన్ హడావిడి అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం. నేను తెలంగాణ పదాలు కూడా వీటికి సంబంధించి సపరేట్ వీడియో చేశానండి. మన ఛానల్లో ఒకసారి ప్లేలిస్ట్ చూడండి, ఖచ్చితంగా ఈ బిట్స్ అన్నీ అందులో ఉన్నాయండి. ఈసారి ఎగ్జామ్ రాసేవాళ్ళు మన ఛానల్లో ఉన్న తెలుగు వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా 30కి 25 ఖచ్చితంగా వస్తాయండి. నేను మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. నెక్స్ట్ హడావిడి అనే పదం అర్థంలో వాడబడే తెలంగాణ పదం. హడావిడి అంటే ఆగమాగం. నెక్స్ట్ పాదము పదానికి నానార్థాలు. పాదం అంటే పజ్జక, పాదం ఖాళీ అడుగు. నెక్స్ట్ దాశరథి కరుణోపయోనిధి. నెక్స్ట్ క్వశ్చన్ దాశరథి కరుణాపయోనిధి అన్న మకటంతో శతకాన్ని రాసింది ఎవరు? కంచర్ల గోపన్న. నెక్స్ట్ క్వశ్చన్ దేవులపల్లి రామానుజరావు నడిపిన సాహిత్య పత్రిక. శోభ అనే సాహిత్య పత్రిక నడిపాడు. నెక్స్ట్ జైలు కథల సంపుటి ఎవరిది? జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు. మరి వట్టికోట అల్వస్వామి రాసిన కథల సంపుటి ఏంటి? జైలు లోపల అనే కవిత సంపుటి రాశాడు. పొట్లపల్లి రామారావు ఓన్లీ జైలు. ఇది 2 ఇంపార్టెంట్, అందుకే కన్ఫ్యూజ్ చేయడానికి వెంటనే ఆప్షన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ జయ జయ హే తెలంగాణ గీతానికి సంగీతాన్ని అందించింది ఎవరు? ఎంఎం కీరవాణి. తెలంగాణలో ఆషాఢం మరియు శ్రావణ మాసాల్లో జరుపుకునే పండుగ, ఇది అందరికీ తెలుసు, బోనాల. తెలుగులో రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరు? తొలి తెలుగు కవిత్రి ఎవరు? మొల్ల రామాయణం అంటాం కదా. నెక్స్ట్ ఇక్కడ భాష, కుటుంబం, దానికి సంబంధించిన భాషతో జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఉంది, అది జెక్ డేవిస్ భాష. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం కోత బడగ. మధ్య ద్రావిడ భాషా కుటుంబం బళ్ళారి గదబ. ఇది మెథడాలజీ బుక్లో ఉంది, తెలుగు మెథడ్లో, కాబట్టి ఇటువంటి సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం మాల్తో బ్రహ్య.
ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య అంతరం ఏమంటారు? చూస్తున్న అంటే కన్ను నయనమితి, పలుకుతున్న వాగ్ అంటే వాగ్ నయనమితి. ఆన్సర్ ఏంటిది? చూస్తున్న పలుకుతున్న శబ్దస్థానానికి ఉన్న అంతరాన్ని ఏమంటారు? వాగ్ నయనమితి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి. సరైన దాన్ని గుర్తించండి. 1826లో ప్రోబెల్ ప్రతిపాదించిన కిండర్ గార్డెన్ విధానాన్ని కృత్యాలను స్వయంగా నిర్వహించడానికి సూత్రం ఆధారంగా పెట్టారు. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక విప్లవాత్మక ఆలోచన విధానాన్ని గిజుబాయ్ అభిప్రాయపడ్డాడు. కరెక్టే. అమెరికాలోని డాల్టన్ నగరంలో మిస్ హెలెన్ పార్క్ హర్ట్స్ అనుసరించిన విధానాన్ని బహుళ తరగతి విద్యాబోధన పద్ధతి అని పేరు. పద్యాన్ని కేవలం చదవడం ద్వారా పద్య భాగాన్ని తెలుసుకునేటట్టు చేయడమే పూర్ణ పద్ధతి. ఇందులో ఏదేది కరెక్ట్ అంటే ఏ మరియు బి మాత్రమే కరెక్ట్. ఏ అండ్ బి ఇవి రెండు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, బోధన ప్రణాళిక అందుకు అవసరమైన పరిసరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు ఈ వాదనను ఇలా అంటారు. ఏమంటారు? బోధన ప్రణాళికను అందుకు అవసరమైన పరిసరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని విద్యావేత్తలు ఈ వాదన ఇలా అంటారు. ఏమంటారంటే సైకోలోగిజం అంటారు. ఓకే, ఏమంటారు? సైకోలోగిజం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహన ఉపయోగపడుతుంది అని పేర్కొన్న వారు ఎవరు అంటే హుమాయూన్ కబీర్. ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయాన్ని సరైన వాక్యానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహన ఉపయోగపడుతుందని పేర్కొన్నవారు హుమాయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో భాగంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి విద్యార్థుల ప్రగతిని సాధించడానికి తోడ్పడేది. బోధనలో అంటే బోధన జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ఇక్కడ బోధన జరుగుతున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. బోధన జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి విద్యార్థి ప్రగతిని సాధించడానికి తోడ్పడే మూల్యాంకనం ఏంటంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. ఓకే, అంతే అండి. థ్యాంక్ యూ. చెరువునందు నీరు నిండుగానుంది. చెరువునందు నీరు నిండుగా ఉంది. గీత గీసిన పదం ఏ విభక్తి? నందు, అందునందు, సప్తమి విభక్తి. ఆన్సర్ ఈజ్ సప్తమి విభక్తి. నెక్స్ట్, ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఇది మనం ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నిద్రపోవద్దు, వద్దు అనేది ఏంటి? నిషేధార్థకం. ఆన్సర్ ఈజ్ నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, రాముడతడు పదంలోని సందేది. రాముడు ఊ ప్లస్ అతడు, రాముడతడు ఏమొచ్చింది? ఉత్వసంధి. రాముడు ఊ. ఆన్సర్ ఈజ్ ఉత్వసంధి. నెక్స్ట్, లింగ వచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది? లింగ వచన విభక్తులకు సంబంధం కలిగింది అవ్యవం. పాప వచ్చి భోజనం చేస్తూ ఉంది. వాక్యంలోని కాలం వచ్చి భోజనం చేస్తూ ఉంది. చేస్తూ అంటే పని జరుగుతుంది కాబట్టి ఏంటి? వర్తమాన కాలం. నెక్స్ట్, కుల్య పదానికి ప్రకృతి. కుల్య అంటే కాలువ. నెక్స్ట్, పక్షి పదానికి పర్యాయ పదం ఏంటి? పక్షి అంటే ఏంటి? విహంగం. ఆన్సర్ ఈస్ విహంగం. నెక్స్ట్, సంచాయిక పదానికి అర్థం ఏంటి? నేను ఆల్రెడీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, వెరీ ఇంపార్టెంట్ అని. సంచాయిక అంటే ఏంటి? అర్థం పొదుపు. పాలు పదానికి నానార్థాలు. పాలు పదానికి నానార్థాలు ఏంటి? భాగం. నెక్స్ట్, వసుధ వ్యుత్పత్తి అర్థం. వసుధ అంటే భూమి. సాగువాటుకు మరో పేరు ఏది? సాగువాటికి మరో పేరు ఏరువాక. ఇది ఉపవాచకం నుండి వచ్చిందండి బిట్, గమనించండి. నేను ఉపవాచకం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను సాగువాటి నుండి ఒక బిట్ వచ్చింది అని. ఓకేనా? ఇక్కడ నేను పెడతాను, ఒకసారి చూడండి ఆ బిట్. నెక్స్ట్, ఒరిమి అనే పదానికి అర్థం ఏమిటి? ఒరిమి అంటే ఓపిక. నెక్స్ట్, ప్రకృతి చింతన ఇతివృత్తంలో పల్ల దుర్గయ్య రాసిన ఖండకావ్యం. నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, పల్ల దుర్గయ్య నుండి ఖచ్చితంగా బిట్ వస్తుందని. పాల దుర్గయ్య ఏంటి? పాలవెల్లి గంగిరెద్దు. అతని ఖండకావ్యం ఏంటి? పాలవెల్లి. చీమలబారు పాఠ్యాంశ రచయిత ఎవరు? చీమలబారు పాఠ్యాంశ రచయిత పొట్లపల్లి రామారావు. వెలిగందుల నారాయణకు సంబంధం ఉన్న గ్రంథం ఏంటి? ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభాగవతం. తెలంగాణలో నవబ్రహ్మ ఆలయం ఉన్న క్షేత్రం ఏంటి? నవబ్రహ్మ ఆలయం ఎక్కడుంది? జోగులాంబ అలంపురం. ఓకే, అలంపూర్ జోగులాంబ అంటాం కదా, అక్కడే నవబ్రహ్మ ఆలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష విశిష్టతలను ఏ అంశాలలో గమనించవచ్చు? మాతృభాష విశిష్టతను ఏ అంశాల్లో గమనించవచ్చు? ఉచ్చారణ, మాధుర్యం, సందులలో గమనించవచ్చు.
నెక్స్ట్ ఇవ్వబడిన భాష నిర్వచనాలు వాటిని వ్యక్తపరిచిన భాషావేత్తలతో సరిగ్గా జతపరచండి. ఇక్కడ నేను ఆల్రెడీ క్లూ చెప్పాను. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని చెప్పింది. బుద్ధిజీవుల అనగానే ఏం కోడ్ రావాలి? ఇజ్లర్. నెక్స్ట్ పలు భాషణ అలవాట్లతో కూడిన వ్యవస్థే భాష అనేది హాకెట్. C1 ఓకే. B4 ఇంకోటి ఏంటి లాస్ట్ది 2. బుద్ధిజీవుల అనుభక్తి ఇజ్లర్ అనుపాల హాకెట్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి, ఊకూకో వస్తాయి. ఏంటి అంటే బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని చెప్పింది ఇజ్లర్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది హాకెట్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూడండి. ఇక్కడ ఇది మనకు కంటెంట్ అర్థమైతే ఇవి ఈజీగా పెట్టచ్చు. అచ్చులకు బదులు హల్లులు పలకడం. ఇక్కడ అచ్చు ఏడుంది, హల్లు ఎక్కడుంది చూద్దాం. ఇక్కడ ఆ అనేది అచ్చు, వా అనేది హల్లు. అచ్చులకు బదులు హల్లులు పలక. అన్నమని పలక వన్నమని పలకడం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఆన్సర్. ఇది అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలు పలకడం. అల్ప ప్రాణాలు అంటే విద్య, దీనికి విద్య అని పలకడం. అల్ప ప్రాణం అంటే మెల్లిగా పలకడం. మహాప్రాణం అంటే కొంచెం ఒత్తుగా గట్టిగా పలకడం. విద్యకు ఒత్తుదా పెడతామా? పెట్టం కదా, విద్య. అదే అందుకే అల్ప ప్రాణానికి బదులు మహాప్రాణం అని పలకడం. నెక్స్ట్ రా లా లా అను తారుమారు చేయడం. తారుమారు లాని లా, ఇక్కడ కాలం ఉంది, కాలం ఇలా రాయడం, తారుమారు చేయడం. వర్ణ మార్పిడి, వర్ణ వ్యత్యయ దోషం. పగిలిన అంటే పలిగిన, ఇక్కడ గీలి, ఇక్కడ లీగి, ఇక్కడ వర్ణాలను తారుమారు చేయడం, దాన్ని వర్ణ వ్యత్యయం అంటారు. ఓకే, ఇది కంటెంట్ అర్థమైతే ఈజీగా పెట్టచ్చు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలను వివరించి ఆ తర్వాత ఉపాధ్యాయులకు సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి. ముందేమో వ్యాకరణ సూత్రాన్ని చెప్పండు, తర్వాత పారిభాషిక పదాలను వివరించండు. ఇక్కడ ఏంటి సూత్రం నుండి బోధన చేసిండు కాబట్టి నిగమన ఉత్పత్తి పద్ధతి అంటాం. ఓకే, సూత్రం నుండి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్ 59. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం కానిది. సంస్థాగత ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం కానిది. ముందు ముఖ్య లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహితం ఏర్పరచడం, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ వనరులను సేకరించి సద్వినియోగపరచుకోవడం, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం. ఇవి సంస్థాగత ప్రణాళిక లక్షణాలు. మరి కానిది ఉపాధ్యాయుల ప్రయోజనాలను అధిక ప్రాధాన్యత ఇవ్వడం. అంటే ఉపాధ్యాయుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వద్దు. ఇవి సంస్థాగత ప్రణాళికలో వనరుల గురించే ఉండాలి కానీ ఉపాధ్యాయుల ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వద్దు అని. నెక్స్ట్ 60 క్వశ్చన్ లాస్ట్ది. ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాల్లో చిత్రాలు ప్రధానంగా దీని కొరకు ఉద్దేశించబడినవి. వేటి గురించి ఉద్దేశించబడినవి? పాఠ్యపుస్తకాలు ఆకర్షణీయంగా ఉండడానిక, విద్యార్థులు చిత్రాలు గీయడం నేర్వడానిక, నెక్స్ట్ విద్యార్థుల తల్లిదండ్రులను తృప్తిపరచడానిక, విద్యార్థుల భావనలను అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానిక, పుస్తకాలు ఆకర్షణీయం కోసమా, గీతలు గీయడానిక, తండ్రిదండ్రుల కోసమా, దేనికోసం పాఠ్యపుస్తకాలు చిత్రాలు ప్రధానంగా ఉద్దేశించినవి? విద్యార్థుల భావనలు అంశాలు సులభంగా వారికి అర్థం కావడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రాథమిక స్థాయి పుస్తకాలు చిత్రాలుగా మంచి డిజైన్గా ఉద్దేశించాయి. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.